వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీస్ అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసులో ఆయన సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుండి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి స్వాగతం పలికారు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని పిన్నెల్లికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వంగా అభివర్ణించారు మాజీ మంత్రి కాకాని. అభివృద్ధి, సంక్షేమం చేయాలని ప్రజలు అధికారాన్ని అందిస్తే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఆయనని దాదాపు 2 మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, 4 సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు, లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడతాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టాలా, వాళ్ళని జైళ్ళకు పంపించాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి కేసులు, జైళ్లను పెట్టి మమ్మల్ని ఎవరిని భయపెట్టలేరు. కాబట్టి అటువంటి పరిస్థితులు మానుకుంటే మంచిది, అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. కాబట్టి అటువంటి చర్యలకి మీరు ఉపక్రమించకండి, అటువంటి చర్యలకు స్వస్తి పలకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచిస్తే పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 వారాల పాటు ఆయన జైల్లో, 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు చాలామంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు, చాలామంది తీసుకెళ్ళి బయట వేశారు. అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనని దాదాపు 2 మాసాల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు, 4 సార్లు వరుసగా